మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసేయి, ప్రభుని మహిమేతో చూపించేసేయి, వెలుగల్లే వ్యాపించేసేయి, జనుల హృదయాన్ని మండించేసేయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ యొక్క పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము గారడి వాడైన సీమోను. మూలవాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుంచి 22 వచనాలు. 20వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తండ్రి. స్తోత్రమయ గొప్ప దేవుడా, మా రక్షకుడా, విమోచకుడా తండ్రి, ఈ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తున్నాం తండ్రి. నాకు కావలసిన వాక్శక్తినివ్వండి, ఆత్మీయ బలము, శరీర బలము దయచేయండి. ఏదో తండ్రి వినగలిగేటువంటి మనస్సు, గ్రహించుకునే శక్తి మీకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనం ముందుగా ఈ యొక్క గారడి వాడైనటువంటి సీమోను గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. సీమోన్ అనేటువంటి ఒక మనుషుడు ఆ యొక్క సమరయ పట్టణంలో గారడీలు చేస్తూ అక్కడ జనులందరినీ బహు విభ్రాంతి కల్పిస్తూ ఉన్నాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అతనిని అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని అతని గురించి చెప్పుకొంచు అతని యందు లక్ష్యముస్తూ ఉన్నారు. ఇలా బహుకాలము జరిగింది. వారు అనేకులను అతడు విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తుండగా వారు అతనిని నమ్మి అక్కడ అనేక మంది పురుషులు, స్త్రీలు బాప్తిజము పొందుకుంటాం చూచి ఈ యొక్క గారడి వాడేటువంటి సీమోను కూడా ఆ యొక్క సూచక్రియలు, అద్భుత కార్యాలు చూచి అతడు కూడా నమ్మి విశ్వసించి అతడు బాప్తిజము పొందాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, ఇక్కడ పేతురు, యోహానులు ఆ సమరయ దేశానికి, పట్టణానికి వచ్చి అక్కడ జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు అవన్నీ కూడా గమనించి అక్కడ వారి పరిచర్య చేస్తున్నారు. పేతురు, యోహానులు పరిచర్య చేస్తున్నారు. చూడండి ప్రియులారా, మనము 17వ వచనం గమనిస్తాము. 17వ వచనం చూస్తే, అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇక్కడ పేతురు, యోహానులు వచ్చి అక్కడ నమ్మి బాప్తిజం పొందినటువంటి వారి మీద చేతులు ఇచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఇదొక గొప్ప అద్భుతంగా ఉంది. అప్పుడే కొత్తగా విశ్వాసాలకు వచ్చి గారడి వాడేటువంటి సీమోను అది చూచి వెంటనే అతడు ఆ పరిశుద్ధాత్మ తాను కూడా పొందుకోవాలనుకున్నాడు. మంచిదే. అయితే అతడు చేసిన పని మాత్రం మంచిది కాదు. అతడు ఏం చేస్తున్నాడో మనం గమనిస్తాం. చూడండి, అతడు వారి ఎదుట అనగా అపోస్తలుల ఎదుట
ద్రవ్యము పెట్టి, కొంత డబ్బు పెట్టి, నేను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నో వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఆ అధికారం నాకు ఇవ్వాలి. చూసారా, అతను ఉన్నటువంటి ఆ యొక్క దురాశ, ఆ అధికారం, ఇదివరకు అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క గారడీలు చేయడం, అందరిని విభ్రాంతి కల్పించడం, ఈ లక్షణాలు అతనిలో పోలా. ఇంకా అతను ప్రజల్ని మభ్యపెట్టాలని, గారడీలు చేయాలని, ఈ యొక్క తనకున్నటువంటి ఈ శక్తి కంటే అది ఆత్మీయమైనటువంటి దేవుని శక్తి అయితే ఇంకా అనేకులు నేను విభ్రాంతి పరచొచ్చనే ఉద్దేశంతో అది ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలని అతనిలో ఉన్నటువంటి ఆశతో, అది నిజమైన ఆశ కాదు, అది దురాశ. ఆ యొక్క దురాశతో అతను ద్రవ్యం ఇచ్చి ఆ పరిశుద్ధాత్మను కొనుక్కోవాలని చూస్తున్నాడు. అందుని బట్టి పేతురు యోహానులో అతన్ని గద్దిస్తూ ఉన్నారు. ఇక్కడ వారు ఏమని గద్దిస్తున్నారు గమనించండి. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అని అంటున్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 17వ వచనాన్ని ఇంకొంచెం మనం డీప్గా మనం ధ్యానిస్తాం. పేతురు యోహానులు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారు. అలాంటి ఆది అపోస్తులకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది. వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. ఆ అధికారము ఆ అపోస్తులకు దేవుడు ఇచ్చాడు. ఆ అధికారము, ఆ దైవావేశము వారికి దేవుడు ఇచ్చాడు. అవి ఈనాడు ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా అవి లేవు. ఈ విషయంలో ఆది అపోస్తులకి సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. అన్నాడు దేవుడు పేతురికి ఒక అధికారం ఇచ్చాడు. పరలోకపు తాలూకు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ అధికారాన్ని వినియోగిస్తున్నారు వీళ్ళు. ఆ అధికారం అదే పరిశుద్ధాత్మ. మీరు ఎవరిని భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ, ఆ ఆత్మశక్తి, ఆ ప్రభావం, ఆ బలం అనేటువంటిది దేవుడు పేతురికి ఇచ్చాడు. కాబట్టి పేతురు ఎవరి మీద అయితే చేతులు ఉంచినాడో వారందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారు. అయితే ఈనాడు ఎవరు ఆయనతో సాటి అయినటువంటి ఆది అపోస్తులకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. అటువంటి అధికారం కానీ అటువంటి దైవావేశం కానీ ఎవరిలో లేదనేటువంటిది మనం గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. గమనించండి ప్రియులారా, దేవుని ఆత్మ పొందాలంటే మనం ఏం చేయాలి? మన మీద చేతులు ఉంచాల్సిన ఎవరు మన మీద చేతులు ఉంచాల్సిన అవసరం లేదు. ఈనాడు ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా యేసు ప్రభువును స్వీకరిస్తే అప్పుడే అతడు ఎవరి మధ్యస్థం లేకుండా సూటిగా దేవుడి నుంచి దేవుని ఆత్మను పొందుకుంటాడు. కాబట్టి ఎవరో మన మీద చేతులు ఉంచినప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందము. ఎందుకనంటే నీవు నిజంగా పరిశుద్ధాత్మ అనేది పొందుకోవాలంటే నువ్వు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలా, పశ్చాత్తాపం కలగాలి. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు ఎవరు నీ మీద చేతులు ఉంచకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు పంపిస్తాడు. అయితే ఆనాడు ఆది అపోస్తులు వారు చేతులు ఉంచారు కదా అంటే అది వేరే విషయం. ఎందుకంటే అప్పుడు పేతురుకు ఆ అధికారం కానీ ఆ దైవావేశం కానీ ఉంది. ఈనాడు అటువంటిది ఎవరికి లేదనేటువంటిది సుస్పష్టమని మీకు తెలియజేస్తున్నాం. చూడండి, దేవుని ఆత్మను మనం పొందుకోవాలంటే మనం కొన్ని రెఫరెన్స్లు నేరుగా మనం దేవుని ఆత్మను పొందుకోవచ్చు. ఈనాడు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాం. ఎలాగనగా శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరములు అనేకములుగా ఉంటాయి కదా, అవయవములు అనేకాలు. మన శరీరంలో అవయవాలు అనేకం, కన్ను, కాళ్ళు, చెవి, ముక్కు, నోరు, ఇన్ని అవయవాలు ఉన్నాయి. కానీ శరీరం అంతా ఒకటే. అలాగే మనమందరం విశ్వాసంలో క్రీస్తులో ఒకటే.
క్రీస్తు ఒక్కడే ఉంటున్నాడు. మనమందరం విశ్వాసంలో క్రీస్తులో ఒక్కటే గుర్తించుకోవాలి. ఏలైనగా యూదులైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందితే. మనందరం ఎవరైనా కావచ్చు, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి జాతిలో ప్రతి ఒక్కరిలో ఆయన బాప్తిజము ఆత్మలో బాప్తిజం పొందిన వారే. అయితే ఇక్కడ మనమందరము ఒక్క ఆత్మను పానము చేసి శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కాబట్టి పిల్లరా, మనము ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడు. మనమందరం ఆయనలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ అనేటువంటిది ఒక్క ఆత్మలోకి మనం బాప్తిజం తీసుకున్నాం. ఆ ఒక్క ఆత్మనే మనల్ని ఆయన ఆ ఆత్మలోకి మనం పరిశుద్ధ ఆత్మలోకి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఎవరు ప్రమేయం ఇక్కడ నీకు అవసరం లేదు. ఎవరో వచ్చి నీ మీద చేతులు ఉంచాల్సిన అవసరత ఎంత మాత్రం కూడా లేదు. ఎఫెసీ 1:13 చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. చూడండి, నేను చక్కగా వేస్తున్నాను. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త. సత్యవాక్యం అంటే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడినటువంటి ఆ ఆత్మ చేత ముద్రించబడ్డాం మనం. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ చేత నీవు ముద్రించబడ్డావు. దేని ద్వారా? సత్యవాక్యం వినడం ద్వారా, అలాగే ఆయన వాగ్దానాన్ని నమ్మడం ద్వారా నీవు ఆయనలో ముద్రించబడ్డావు. కాబట్టి నువ్వు నేరుగా ఇప్పుడు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నావు. నీకు మధ్యవర్తిత్వంగా ఎవరు అవసరత లేదు, ఎవరు నీ పైన చేతులు ఉంచాల్సిన అవసరం లేదు. గలతీ పత్రిక 3:14 చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లును అబ్రహాము పొందిన విశ్వాసము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. గమనించండి పిల్లరా, ఆత్మను గురించి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అన్నాడు. దేని ద్వారా మనకు ఆ వాగ్దానం లభించింది? ఆత్మను గురించిన ఆ ఆత్మ నీకు అనుగ్రహిస్తున్నాను కదా, పరిశుద్ధాత్మను మీకు ఇస్తానన్నాడు కదా. దేవాది దేవుడు ఆయన భూమి మీద మనము పరిశుద్ధాత్మగా పంపిస్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవాది దేవుడే పంపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆత్మను గురించి వాగ్దానము మనకు విశ్వాసం వల్ల మనకు లభిస్తుంది. అంతేగాని ఎవరో మన మీద చేతులు ఉంచినంత మాత్రాన నీకు పరిశుద్ధాత్మ ఎంత మాత్రం రాదు. కేవలం ఆయన వాగ్దానాలు నమ్మడం ద్వారా, తద్వారానే నీకు పరిశుద్ధాత్మ అనేది నీకు నేరుగా మీ మీదకి వస్తుందని నేను దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. చూడండి పిల్లరా, అపోస్తులుగా ఇప్పుడు విశ్వాసులందరికీ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. మనందరికీ నేరుగా దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించడానికి మనందరికీ అవకాశం ఉంది. ఎందుకు? ఆయన మనందరి నిమిత్తం ఆయన మరణించి పునరుద్ధారుడై ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధానంలోనికి ఆయన ఒక యాజకుడిగా ప్రవేశించడం ద్వారా మనము కూడా ఆయన విశ్వాసం ఉంచిన మనమందరము దేవుని సన్నిధానంలోనికి మనమందరము చేరడానికి ఒక మార్గం అనేటువంటి ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ అడ్డు తెర అనేటువంటి దాన్ని తొలగించాడు. నేరుగా మనము ఆయన సన్నిధానమునకు చేరుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని కల్పించాడు. అట్టి అవకాశం ద్వారా మనం దేవుని యొక్క వరము పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు, కానీ మరి ఇంకే ద్వారా మనకు అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఇది ఇప్పుడు మనకు కలిగినటువంటి స్థితి. ఇప్పుడు మనకు సమాధాన స్థితి ఎట్లా వచ్చింది? విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా అబ్రహాము ఏ విధంగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడో ఆ రకంగా మనం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
దేవుడితో మనకి సమాధానం, ఈయన మనకి మధ్యవర్తి, అంతేగాని మనుషులు కాదు మనకు మధ్యవర్తులు. ప్రభువునందు విశ్వసించడం ద్వారా, ఆయన నామంలోను నమ్మకం పశ్చాత్తాపం కలిగి ఉండడం ద్వారా ఆయన ద్వారానే నీకు పరిశుద్ధాత్మ అనేటువంటిది లభిస్తుంది, కానీ మనుషుల ద్వారా కాదు. ఇక్కడ గమనించండి పిల్లరా, ఈ గారడి వాడేటువంటి సీమోను ఆశించింది అంటే మనుషుల ద్వారా నాకు పరిశుద్ధాత్మ వస్తుంది అని అనుకున్నాడు. వాస్తవానికి ఆనాడు పరిశుద్ధాత్మ వాళ్ళందరూ పొందుకున్నారు పేతురు ద్వారా. కాకపోతే వాళ్ళలో ఒక పశ్చాత్తాపత, నిజమైనటువంటి విశ్వాసం, నమ్మకం కూడా ఉండింది. ఒక పేతురు వారి చేతులు ఉంచడం మాత్రమే కాకుండా వారిలో నిజమైనటువంటి పశ్చాత్తాపము, నమ్మకం కూడా ఉండింది. అందుచేతనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. ఇక్కడ ఈ గారడి వాడేటువంటి సీమోను పరిస్థితి అది కాదు. ఈ గారడి వాడేటువంటి సీమోను పరిస్థితి ఏంటి? వీడు గారడీలు చేసేవాడు, ప్రజలను విభ్రాంతి కలిగించేవాడు, తద్వారా ధనం సంపాదించుకున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు ప్రభువుని వెంబడించాడు. ఇక్కడ పిలుపుని వెంబడిస్తున్న ఎడబాయిగా వెంబడించాడట. అంటే ఏంటి? ఏదో బెనిఫిట్, లాభం పొందాలని ఎడబాయిగా ఆయన వెంబడించాడు. అయితే ఇక్కడ ఆ ఆశ తీరడం లేదు. ఇక్కడ స్పష్టంగా సీమోను గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. నీవు 20వ వచనం, సీమోను నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. చూసారా, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోవాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో కూడా నశించును గాక. ఎటువంటి మాట అన్నాడు సీమోను? ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మ పొందాలనుకున్నాడు. అందుకు పేతురు ఇచ్చిన సమాధానం అది. ఈ మాట ఎంత కఠినంగా ఉందో మనం ఒకసారి ఆలోచన. నీ వెండి నీతో కూడా నశించిపోతుంది అన్నాడు. సీమోను ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాడో, అతని పరిస్థితి ఎంత పాప భూయిష్టమైన స్థితిలో ఉన్నాడో. అతనికి పశ్చాత్తాపం లేదు, క్రీస్తు నమ్మకం లేదు. కాకపోతే దేవుని వరం అనేటువంటి పొందాలనేటువంటిది ఉంది ఆశ. అది కూడా కేవలము అతనికి దురాశ మాత్రమే. అంతేగాని అతను నిజమైనటువంటి విశ్వాసముతో ఆ వరాన్ని కోరుకోవడం లేదు. చూడండి పిల్లరా, నిజ విశ్వాసులు డబ్బుతో పాటు నశించరు. ఇక్కడ అవిశ్వాసులు వారి ధనంతో నశిస్తారని చెప్పాడు. నీ యొక్క వెండి నీతో పాటు నశిస్తున్నారు. ఇక్కడ గారడి వాడి సీమోను అవిశ్వాసి కాబట్టి వాడి వెండి వాటితో పాటు నశించిపోతారు. అవిశ్వాసులు, భక్తిహీనులు వారు సంపాదించిన ఆ వెండి బంగారు ధాన్యం ఏదైనా సరే వాటితో పాటు వారు నశించిపోతారు. కానీ నిజ విశ్వాసులు విశ్వాసులు అలా కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారే చెప్పారు. చూడండి, యోహాను సువార్త 10:28లో ఈ మాట మనం గమనిస్తే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. నేను వాటికి ఏమిస్తున్నాను? నిత్య జీవం ఇస్తున్నాను. కాబట్టి అవి ఎన్నటికీ నశించవు. ఎవరు? నిత్య జీవం పొందుకున్నట్టు. నిత్య జీవం అయితే ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఎన్నటికీ నశించరు. నశించేది ఎవరు? భక్తిహీనులు, అవిశ్వాసులు, దేవుని విశ్వాసం లేనిటువంటి వారు నశిస్తారు. కనుక అవి ఎన్నటికీ నశించు. ఎవడనో వాటిని నా యొద్ద నుండి అపహరించడు. నా యొద్ద నుంచి, నా చేతుల నుంచి వాటిని అపహరించరు. కాబట్టి దేవుని చేతుల్లో మనం ఉన్నప్పుడు ఆయన చేతుల్లో నుంచి మనం ఎవరు కూడా ఏ సాతాను, దురాత్మ, అంధకార చీకటి శక్తులు మనం అపహరించడానికి వాటికి అవకాశమే లేదు. కాబట్టి పిల్లరా, ఇది గమనించండి. నిజ విశ్వాసులు డబ్బుతో పాటు, ధనంతో పాటు నశించరు. వారు దేవుని చేతిలో ఉంచబడేటువంటి వారు. కాబట్టి వారు నశించిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఈ యొక్క సీమోను గురించి చూస్తే అతని గురించి ఇంకా కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. క్రీస్తు యేడల నమ్మకము, పశ్చాత్తాపం లేకుండా ఎవరు దేవుని ఆశీర్వాదం, దీవెన కానీ వరం కానీ పొందలేరు. పశ్చాత్తాపం ఉండాలి, దాంతోపాటు దేవుని యేడల నమ్మకం ఉండాలి. అవి లేకుండా దేవుని వరాన్ని, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అని మీరు గమనించాలి. ఇంకా గమనిస్తే డబ్బులు ఇచ్చి దేవుని వరం కొనుక్కోవచ్చునన్నటువంటి దృక్పథాన్ని మనం ఏం చేయాలి? మానుకోవాలి. డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని చాలా మంది తమ ధనాన్ని, తన డబ్బు ద్వారా వారు భక్తి చేస్తారు.
తన డబ్బు ద్వారా వారు ఏదైనా చేయొచ్చు అనుకుంటారు, అది దేవుని దగ్గర కూడా చేస్తారు. కానీ నీ డబ్బు ధనధాన్యాల ద్వారా నువ్వు దేవునికి భక్తి చేయలేవు, దేవుని ద్వారా నువ్వు ఏమి కూడా మోక్షాన్ని సంపాదించుకోలేవు. అలా భావిస్తే నీ వెండి, నీ బంగారం, నీ డబ్బు నీతో పాటు నశించిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన అన్నాడు స్పష్టంగా, అతనితో అంటాడు. కాబట్టి 21, 22 వచనాలు చదువుకుంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. మన హృదయం దేవుని ఎదుట సరైనది కావాలి. ఇక్కడ సీమోను కారణమైనటువంటి సీమోను హృదయం దేవుని ఎడల సరైనదిగా లేదు. కాబట్టి నీకు ఈ కార్యంలో పాలు పంపులు లేవు. అంటే ఏ కార్యంలో? పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి ఆ కార్యక్రమంలో నీకు పాలు పంపులు లేవు. దేవుని ఎడల నీవు నీ హృదయం సరిగ్గా లేకపోతే నీవు దేవుని కార్యక్రమాల్లో నీకు పాలు పంపులు లేవు. ఒకవేళ నువ్వు పాలు పంపులు పొందొచ్చు, నువ్వు రావచ్చు, అన్ని చేయొచ్చు, అన్నిట్లో ఉన్నట్టు నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నిజంగా నీకు పాలు పంపులు అందులో వాస్తవంగా ఆయన నీకు అనుగ్రహించడం అనేది ఇక్కడ సత్యము. ఎందుకంటే నీ హృదయము సరిగ్గా ఉండాలి. అదే ఇక్కడ చెప్పండి, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. మనం మన హృదయాన్ని దేవుని ఎదుట సరైనదిగా పెట్టుకోవాలి. కాబట్టి లాస్ట్గా చెప్తున్నాను, నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు మారు మనసు పొందాలి. నీ చెడుతనాన్ని ఫస్ట్ నీ చెడుతనాన్ని మానుకోవాలా. నీకు ఎలాంటి ఆ దృక్పథం ఏదైతే ఉందో, నా డబ్బు ద్వారా నేను ఏమైనా సాధిస్తాను చేస్తాననేటువంటి దృక్పథం ఏదైతే ఉందో, ఆ దృక్పథాన్ని నువ్వేం చేయాలా? మానుకోవాలా. మానుకొని నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది ప్రభువును వేడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువును వేడుకుంటే ఒకవేళ ఆయన నీ పాపములు క్షమించవచ్చును. ఒకవేళ నీ పాపములు క్షమించవచ్చును. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనము ఈ గాలిని వాడినటువంటి సీమోను ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మనము ధనము ద్వారా దేవుని వరాన్ని సంపాదించుకోలేము. కేవలము మనం చెడుతనాన్ని మానుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని యందు నమ్మకం విశ్వాసం ఉండాలి, మారు మనసు పొంది ప్రభువుని వేడుకోవాలి. అంతేగాని మనము మన డబ్బు ద్వారా, మన ద్రవ్యం ద్వారా మనం ఏది కూడా సంపాదించుకోలేమనేటువంటిది సత్యాన్ని ఈ యొక్క గాలిని వాడేటువంటి సీమోను పేతురు ద్వారా మనము నేర్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానమును, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడిన మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.